బ్యాక్ టు న్యూస్. సమైక్య ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న వైఎస్ఆర్సీ ఇటు సీమాంధ్రలో ఉద్యమాన్ని నడిపిస్తూనే అటు పార్లమెంట్లోనూ పోరాడాలని భావిస్తోంది. రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకుని తీరుతామన్నారు జగన్. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీ ఉద్యమించనుంది. ఇవాళ్ల పులిచింతల దగ్గర విజయలక్ష్మి ధర్నాకు సమాయత్తమయ్యారు. పార్లమెంటులో టీ బిల్లును ఎలా అయినా అడ్డుకోవాలని వైఎస్ఆర్సీ పట్టుదలగా ఉంది. గురువారం నుంచి మొదలయ్యే సమావేశాల్లో సమైక్యవాణిని వినిపించేందుకు ఆ పార్టీకి చెందిన ఎంపీలు రెడీ అయ్యారు. ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డి ముందుగా ఢిల్లీ వెళ్లి సమావేశాల్లో గళం విప్పనున్నారు. తాము ఎంపీలం ముగ్గురమే అయినా సత్తా చాటుతామన్నారు వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్. పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దీని బిల్లును ఆమోదింప చేయకూడదు అనే ఆలోచనతోనే జరుగుతూ ఉన్నాయి. ఎస్, పార్లమెంట్లో మా బలం 3, నేను కాదనడం లేదు. కానీ ఇది డెమోక్రసీ మీద అటాక్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రం వెళ్తున్నాం, ప్రతి రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రులతోనూ, అక్కడ లీడర్లతోనూ, వేరే పార్టీ లీడర్లతోనూ అందరితోనూ మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ అన్యాయం జరగకుండా కాపాడండి, ఆపండి, రేపొద్దున మీకు కూడా ఇదే జరుగుతుంది అని చెప్పి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విభజనతో ఇరు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలు, ఆర్టికల్ 3 సవరణపై సభలో కేంద్రాన్ని నిలదీయనున్నారు వైఎస్ఆర్సీ ఎంపీలు. మరోవైపు జగన్ జాతీయ స్థాయిలో సమైక్యాంధ్రకు మద్దతు మూటకట్టే పనిలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఇవాళ భేటీ కానున్న జగన్ రేపు బెంగళూరులో జనతాదళ్ అధినేత దేవగౌడను, ఈ నెల 6న లక్నోలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కలవనున్నారు. చెన్నై, లక్నో వెళ్లేందుకు జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిబిఐ కోర్టు బెంగళూరు అనుమతించాలన్న పిటిషన్పై నిర్ణయం వెల్లడించనుంది. అటు వైఎస్ఆర్సీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇవాళ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ధర్నాకు దిగనున్నారు. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీ నేతలు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు స్వరం సిద్ధం చేశారు. ఇవాళ పులిచింతల దగ్గర, గురువారం గండికోటలో, శుక్రవారం జూరాల దగ్గర విజయలక్ష్మి ధర్నా చేస్తారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. విజయవాడ కృష్ణమ్మ పాదాల చెంత చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఒక రోజంతా మహాధర్నా చేపట్టనున్నారు. ఉత్తర తెలంగాణ ఎడారి కాకుండా బాబ్లీపై పోరాటం చేసిన విధంగానే 14 జిల్లాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు మన్మోహన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ఉద్యమించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. బెజవాడ ప్రకాశం బ్యారేజ్ వేదికగా చంద్రబాబు తలపెట్టిన ఒకరోజు మహాధర్నాకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల తెలుగుదేశం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి కావాల్సిన సలహాలు స్వీకరించడం, సుప్రీంలో వెంటనే పిటిషన్ వేసి ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా నిలుపుదల చెయ్యాలన్నది చంద్రబాబు డిమాండ్స్. ఇవే కాకుండా న్యాయబద్ధమైన తీర్పు వచ్చేలా కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, కృష్ణా జలాల్లో రాష్ట్ర రైతాంగం హక్కులను పరిరక్షించడం వంటి ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా సాగనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది మన రాష్ట్రంలో శాశ్వతంగా ఈ రోజు కనుక దాన్ని మనం అరికట్టకపోయి న్యాయం జరగకుండా మనం పోరాటం చేయకుండా వదిలిపెడితే 2050 వరకు ఈ యొక్క ట్రిబ్యునల్ ఎలొకేషన్సే ఇంప్లిమెంటేషన్ ఉంటాయి. రాబోయే 40 సంవత్సరాల వరకు కూడా ఒక్కసారి ఆలోచించి ఈ పక్షపాతమైనటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ని నిలువరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ట్రిబ్యునల్ రద్దు చేసే అవసరం అయితే కొత్త ట్రిబ్యునల్ ఏమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 6 సార్లు అపాయింట్మెంట్ అడిగామని, ఒక్కసారి కూడా సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని, దాన్ని కేంద్రానికి చెప్పుకునే అవకాశం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన వారికే ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు బాబు. 4 రోజుల నుంచి ప్రధానమంత్రి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సాటర్డే ప్రధానమంత్రికి లెటర్ రాశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రిని అడిగాం. ఇది ఆంధ్రప్రదేశ్కి జీవన్ మరణ సమస్య. ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతూ ఉంటే కనీసం చెప్పుకోవడానికి కూడా, మెమరాన్ని ఇవ్వడానికి కూడా
సమయం ఇవ్వలేదంటే చాలా దుర్మార్గం. ఆయనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఏదైనా ఆయనకి ఇష్టం లేకపోతే ప్రతిపక్షాలకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా పోవడం. ఈరోజు మీరు చూస్తే సెప్టెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు టైం అడిగాం. రాష్ట్రాన్ని వరుసగా తుఫాన్లు అతలాకుతలం చేసి 10,000 కోట్ల రూపాయల మేరకు రైతాంగానికి నష్టం తెచ్చిపెట్టినా కనీసం చూసేందుకైనా రాని ప్రధాని ట్రిబ్యునల్ తీర్పుపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన తీవ్ర తలనొప్పి, హై బీపీతో బాధపడుతున్నారని హాస్పిటల్ అధికారులు తెలిపారు. బొత్సను సీఎం కిరణ్, పలువురు నేతలు పరామర్శించారు. తీవ్ర తలనొప్పితో హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేరిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ఆయనకు హై బీపీ ఉందని డాక్టర్లు తెలిపారు. లకునార్ ఇన్ఫెక్షన్ అనే సమస్యతో బొత్స బాధపడుతున్నారని, వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో సమస్య తీవ్రత తగ్గిందని సమాచారం. బొత్స ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 1-2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెబుతున్నట్లు కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. సీఎం కిరణ్ సహా పలువురు నేతలు బొత్సను పరామర్శించారు. బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ టీవీ9కు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో బొత్స చికిత్స పొందుతున్నారని, అయితే ఆయనను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ఇంకా వైద్యులు చెప్పలేదని బొత్స భార్య ఝాన్సీ తెలిపారు. నార్మల్ వచ్చి బీపీ ఎక్కువ అవటం వల్ల జాయిన్ అయ్యారు. రెస్ట్ తీసుకోవటం వల్ల తగ్గుతున్నారు. నార్మల్గా ఉన్నారు, బాగానే ఉన్నారు. ఈజ్ ఓకే, ఈజ్ ప్రోగ్రెసివ్. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారండి? అది నేను అడగలేదు, మాట్లాడారు సార్ కలిసాను. వైద్యుల చికిత్సతో బొత్స కోలుకుంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 3కు వాయిదా పడింది. మరోవైపు జగన్ లక్నో టూర్ కు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అయితే విచారణ కోసం కోర్టుకు హాజరైన జగన్ కు తెలంగాణ సెగ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి 10 ఛార్జ్షీట్లలో నిందితులుగా ఉన్న 60 మంది నాంపల్లి సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. వైఎస్ జగన్, మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన, మోపిదేవి, సబితా ఇంద్రారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాలేనని ఐఏఎస్ రత్నప్రభ మెమో దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణను జనవరి 3కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు వైఎస్ జగన్ లక్నో వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. అయితే నాంపల్లి కోర్టుకు హాజరై బయటకు వస్తుండగా జగన్ కాన్వాయ్ ను టీ లాయర్లు అడ్డుకున్నారు. పలువురు కాన్వాయ్ పై ఎక్కేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ఇవ్వాల్సిందన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి మళ్ళీ ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాలు ఏర్పాటు చేయడం విజయలక్ష్మి ఈ రోజు తన రెడ్డి సామ్రాజ్యం ఏ విధంగా పతనమవుతున్న ఉద్దేశంతోనే 1000 కోట్ల ప్రజల ధనం దోసుకున్న ఈ జగన్ దొంగ జగన్ దేశాల్లో రాష్ట్రాలు తిరుగుతూ తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము నిరసన తెలిపాము. ఖబర్దార్ జగన్ రెడ్డి, అరచేయి అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఆపలేరు. ఇలాగా నీవు కాదు, మీ తాత జై తాతలు వచ్చే తెలంగాణను ఆపలేరు. 60 ఏళ్ల నుంచి పవిత్రమైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం జరుగుతుందో ఆ ఉద్యమాన్ని గుర్తించి, తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఒక ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఒక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల్ని కాజేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉన్నదో అది ప్రజల ఉద్యమము. టీ లాయర్లను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో కోర్టు దగ్గర పరిస్థితి సద్దుమణిగింది. మరో కరెంట్ ఛార్జీల షాక్ ఇచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఖజానా నింపేందుకు ప్రజలపై ఏకంగా 4500 కోట్ల రూపాయలు ఛార్జీల రూపంలో పిండుకునేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచే కాకుండా గృహ వినియోగదారులపైన విద్యుత్ ఛార్జీల భారం పడనుంది. రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ సంస్థలకు ఎదురయ్యే ఆర్థికపరమైన లోటును పూడ్చేందుకు ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతినివ్వాలని డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలిని కోరనున్నాయి. డిస్కంలు తయారు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు 46,248 కోట్ల రూపాయల నిధులు అవసరం.
కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ఛార్జీల టారిఫ్ ప్రకారం 35,088 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. లోటు ఏకంగా 11,160 కోట్ల రూపాయలు ఉంది. దీంతో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 7,300 కోట్ల రూపాయలను భరించేందుకు సీఎం కిరణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇవ్వబోయే సబ్సిడీలు కలుపుకున్న ఇంకా 3,860 కోట్ల రూపాయలు లోటుంది. దీంతో రానున్న వేసవిలో కొనుగోలు చేయబోయే విద్యుత్తుకు అవసరమైన నిధులు కలుపుకొని ప్రజలపై భారం మోపేది కేవలం 4,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని డిస్కంలు ఈఆర్సీకి నివేదించనున్నాయి. ఈ మేరకు ప్రజలపై ఛార్జీల భారాన్ని మరింత తగ్గించడానికి వీలయ్యే మార్గాలను అన్వేషించేందుకు డిస్కంల ఆర్థిక నిపుణులు కసరత్తులు చేస్తున్నారు. న్యాయమైన ధరలకి ఇంధనాలు లభించాల్సిన పరిస్థితిని దెబ్బతీసి విపరీతంగా పెంచుకునేటట్లు చేయటం వల్ల మనకి ఆ విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగి భారాలు పడుతుంది. అలాగే గ్యాస్ తీసుకుంటే ఇప్పుడు కొన్న $4.2 పర్ MMBtu, అదే చాలా అధిక ధర. రిలయన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్లు ఎన్టీపీసీ కోట్ చేసింది $2.34, అంటే అందులోనే వాళ్ళకి చాలా లాభం ఉంది. అయినా కూడా కేంద్రం $4.2 పర్ MMBtu నిర్ణయించింది. దానివల్ల విపరీతంగా 2,000 కోట్ల దాకా మనకు అదనపు భారం పడింది. ఇది చాలన్నట్టు వచ్చే ఏప్రిల్ నుంచి $8.4కి పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడు అది అమల్లోకి వస్తే మళ్ళీ 2,000 కోట్ల పైన మళ్ళీ ఇంకా మనకి చాలా అదనంగా భారం పడుతుంది. దానివల్ల కూడా ఇప్పుడు గ్యాసులు లేకపోతే ప్రత్యామ్నాయ ఇంధనం ఖరీదైన వాడాల్సి వస్తుంది, RLNG లాంటివి. లేదు, స్వేచ్ఛ మార్కెట్లో చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి వస్తుంది. ఏ రకంగా చేసినా కూడా అదనపు భారాలు వినియోగదారుల మీద పడుతున్నాయి. అల్టిమేట్గా విద్యుత్ ఛార్జీల బాదుడు కార్యక్రమం భారీ పరిశ్రమలు, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, వాణిజ్య వర్గాలకే కాకుండా బడుగు జీవులపైన భారీగానే భారం పడనుంది. సామాన్య ప్రజలు గృహాలకు వాడుకునే కరెంటు యూనిట్ ధర ₹1.45 నుంచి ₹1.95 పెరగనుంది. పరిశ్రమలు, వాణిజ్య వర్గాలపైన కూడా యూనిట్కు సగటున 50 పైసలు పెంచనున్నారు. భారీ పరిశ్రమలపైన మాత్రం యూనిట్కి 27 నుంచి 35 పైసలకు ఛార్జీలు పెరగనున్నాయి. వీటికి తోడు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు టైమ్ ఆఫ్ టారిఫ్ పేరుతో యూనిట్కు అదనంగా మరొక రూపాయిను పెంచుతారు. పెంచబోయే విద్యుత్ ఛార్జీలు 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో పుష్కలంగా నీరు తొణికిసలాడుతోంది. జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి అవుతోంది. కానీ 2014 వేసవి సీజన్లో కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని డిస్కంలు ఏఆర్సీ నివేదికల్లో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కనీసం 800 కోట్ల నుంచి గరిష్టంగా 1,200 కోట్ల రూపాయల వరకు కరెంటును కొనుగోలు చేయాల్సి ఉంటుందని డిస్కంలు ప్రతిపాదించినట్లు తెలిసింది. పెంచబోయే విద్యుత్ ఛార్జీలపై వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలు జరపవచ్చని అధికార వర్గాల సమాచారం. రానున్నది ఎన్నికల సీజన్ కనుక విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపకుండా ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం కిరణ్ డిస్కంలకు ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వ్యవసాయానికిచ్చే 7 గంటల ఉచిత విద్యుత్తును ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విరామంగా సరఫరా చేయాలని సీఎం కిరణ్ విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అందుకు సబ్సిడీగా రికార్డు స్థాయిలో 7,300 కోట్ల రూపాయలనిచ్చేందుకు సీఎం కిరణ్ అంగీకరించినట్లుగా అధికార వర్గాల సమాచారం. దట్టమైన పొగమంచు శంషాబాద్ ను కమ్మేసింది. కళ్ళు చిట్లించి చూసినా ముందు ఏముందో కానరావడం లేదు. హైదరాబాద్ బెంగళూరు హైవే పొగమంచు గుప్పిట్లో ఉంది. దీంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. అరగంటలో ఎయిర్పోర్ట్ చేరే వాళ్లు గంటన్నరకు పైగా సమయం పడుతోందని వాపోతున్నారు. ఇక అటు మరికొంతమంది డ్రైవర్లు ముందుకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే అంటున్నారు. దారి కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు పలువురు. రాయల తెలంగాణ జీవోఎం భేటీలో వీడనున్న సస్పెన్స్. రాయల టీపై రగులుతున్న గులాబీ దళం. రేపు తెలంగాణ బంద్ కు కేసీఆర్ పిలుపు. కూల్ గా సాగిన కేబినెట్ భేటీ. 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు. హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు. రహదారులపై వాహనదారుల ఇక్కట్లు.